ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 147వ అధ్యాయం 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములు బట్టి వందనాలు స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా, నీతిమంతుడా నిజమైన దేవుడా నీకు వేల స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా, గొప్ప దేవుడు నా తండ్రి, మంచి దేవుడు తండ్రి, నీకే వందనాలు ప్రభా. కోట్లాది ప్రజలతో స్తుతింపబడుతున్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్ర చెల్లిస్తున్న తండ్రి. అయ్యా, ఈ వాగ్దానం చేత నాతో మాతో మాట్లాడినారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. కీర్తనలు 147వ అధ్యాయం 14వ వచనం నుండి మాట్లాడినారు ప్రభా. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నావు తండ్రి. నిజంగా గొప్ప దేవుడు. మా సరిహద్దుల్లోని సమాధానం కలుగజేయండి తండ్రి. అయ్యా, మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరచండి దేవాని స్తోత్రం. సమాధానకర్తమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చండి తండ్రి. ప్రతి ఒక్కరి నా తండ్రి నాయన, నన్ను మమ్మల్ని అందరినీ నాయన సమాధానపరచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్ర చెల్లిస్తున్న ఈ ప్రార్థన వెంటనే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్ర చెల్లిస్తున్న ప్రభా. మహిమానాథుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. ఈ దినమంతయు ప్రతి ఒక్కరి జీవితాల్లో సమాధానం, శాంతి, నెమ్మది దైత్యమని అడుగుతున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్ర చెల్లిస్తూ మా జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.